హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ కేక్ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. కేక్ ఫ్లేవర్ అయితే వెనిలా ఫ్లేవర్ ఎగ్లెస్‌లో 10 కేజీల కేక్ ఇది. ప్రతి సంవత్సరం నేను తయారు చేస్తున్నదే సేమ్ ఎగ్జాక్ట్‌గా. ఈ సంవత్సరంకి వచ్చేసరికల్లా కొద్దిగా డిజైన్ తర్వాత కలర్స్ కూడా మార్చడం జరిగింది. ఎవరైనా మన కేక్ పోయిన సంవత్సరం ఏం చేశానో చూడకపోతే ఒక్కసారి షార్ట్స్‌లోనే కొద్దిగా కిందకి వెళ్ళండి, మీకు కనబడుతుంది. కలర్ కాంబినేషన్ అది కూడా ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళే చెప్తారు. కొద్దిగా బంతి పూలు అన్నవి ఎక్కువ ఉండేటట్టుగా చూడమన్నారు. అందుకే ఆరెంజ్ కలర్ బాగా కనబడడానికి కిందనున్న కేక్ కూడా హైట్ పెంచవలసి వచ్చిందనమాట. పై భాగంలో మనం ఇలా రోజెట్స్ డిజైన్స్ ఇస్తున్నప్పుడు కేక్స్ ఎప్పుడైనా సరే మనం ఒక కోటింగ్ ఇస్తే సరిపోతుందనమాట. అంటే లైట్‌గా షేడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫినిషింగ్ రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే మనం పైన మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి అదంతా ఏమీ కనబడదు. ఇది మీకు టిప్ లాగా యూజ్ అవుతుందని చెబుతున్నాను. ఇలా మనం స్టెప్ బై స్టెప్ కేక్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా, అంటే పడిపోకుండా ఉండాలి అంటే మధ్యలోని డబుల్స్ అని చెప్పి దొరుకుతాయి. అటువంటివి పెట్టాలి. పెడితే మీ కేక్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా వాళ్ళ ఫంక్షన్కి చేరుతుందనమాట. ఈ కేక్ని ఏ విధంగా ప్యాక్ చేశారా అని చెప్పి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి కదా. హైటెడ్ బాక్స్ అని చెప్పి బేకింగ్ స్టోర్స్లో దొరుకుతాయండి. అటువంటివి తీసుకొని దాంట్లో ఇలా స్టెప్ బై స్టెప్ కేక్స్ అనేవి నేను పెడుతూ ఉంటాను. ఈరోజు నేను చూపించిన ఈ కేక్ మీకు నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.